ఇదే కాదు, కులీ కుతుబ్ షా నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే రెండవ నగరం సికింద్రాబాద్ను బ్రిటిషర్స్ నిజాం నిర్మించిండు. సైబరాబాద్ను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నిర్మించిండు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా, ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి, తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, క్రియాశీలకంగా పనిచేయాలి, కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని వెయ్యండి అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం. అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి. 3 సంవత్సరాల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్లవేళలా గాంధీ భవన్లో కార్యకర్తలకు అండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ని ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు. ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమమైనా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగరేసినప్పుడే, నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. అందుకే మిత్రులారా, 94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది.